అన్నారు సుజాత వైసీపీ అధికార ప్రతినిధి గారు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. పద్మ గారు నమస్తే. నమస్తే అండి. జరుగుతున్న పరిణామం ఢిల్లీ జంతర్ మంతర్లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ధర్నా నిర్వహించారు. రాష్ట్రపతి పాలన విధించాలి, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అరాచకమైన పాలన సాగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. అందరు ప్యానలిస్టులు వచ్చిన తర్వాత మీకు ఆ బయటలు కూడా నేను వినిపిస్తాను. ఏం జరుగుతుంది ఢిల్లీ సాక్షిగా? మనం ఈ రోజంతా చూస్తున్నాం టీవీల్లో జగన్ గారు అక్కడ కూర్చొని ధర్నాకి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఒక 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీగా చేసిన వ్యక్తి, ఒక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక ఎన్డీఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోల్దోయండి, అది గవర్నమెంట్ ఫామ్ అయిన 45 రోజుల్లో అసలు ఆర్టికల్ 356 అంటే ఇతనికి అవగాహన ఉందా? ఆర్టికల్ 356 ఏ టైమ్స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎందువల్ల ఆర్టికల్ 356 తీసుకురావచ్చు అనే దాని మీద ఆయనకి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఆర్టికల్ 356లో అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఒక పాయింట్ కాదండి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ పరిపాలన 45 రోజుల్లో, కూటమి పరిపాలన జరిగిన 45 రోజుల్లో 40 మందో 38 మందో చనిపోయారని ఒక లెక్క ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. యా, ఒక చోట 40 అన్నారు, ఒక చోట 36 అన్నారు, ఒక చోట 38 అంటున్నారు. 36 38 ఏదన్నా కానివ్వండి, అసలు 36 మంది లెక్కల చిట్టా ఈయన ఇవ్వగలరా? చనిపోయిన వారి చిట్టా, హత్యలు, అలాగే వారికి పార్టీ వారితో సంబంధం ఏంటి, అక్కడికి ఈయన వెళ్ళి పరామర్శించడం కానీ, ముఖ్య నాయకులు ఎవరైనా వెళ్ళి పరామర్శించడం కానీ ఇదేమన్నా ఉందా? అసలు ఇప్పటివరకు జరిగిన హత్యలన్నీ 7 మాత్రమే జరిగాయి. అందులో 5 టీడీపీ కార్యకర్తలే. అవి జరిగినప్పుడే తెలిసింది. సో 2 నాన్ టీడీపీ కార్యకర్తలు. సో దానికి అంత కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయిందని ఆరోపించగలుగుతారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయిందని ఆరోపించగలుగుతారా? ఇంకొక విషయం ఏంటంటే, గత 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలనలో అసలు జరిగిన వివిధ రకాలైన అక్రమాలు కానివ్వండి, కబ్జాలు కానివ్వండి, దళితుల మీద, మహిళల మీద, ఎస్టీల మీద, ఓబీసీల మీద, అన్ని వర్గాల వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరిగాయి. అప్పుడు ఇళ్లలోకి వెళ్ళి దూరి బయటికి తీసుకొచ్చి కొట్టే ఇది, ఎంతోమంది చనిపోయారు ఆ టైంలో. ఎంతోమంది మీద ఇదే కులం పేరిట మీద, మతం పేరిట మీద అన్ని విధాలుగా దాడులు జరిగాయి. వ్యవస్థల మీద దాడులు జరిగాయి. పోలీస్ని నిర్వీర్యం చేశారు. ఇండస్ట్రీస్ పారిపోయారు. ఇండస్ట్రీస్ రాత్రి మార్చుకొని వేరే స్టేట్కి పారిపోయిన సందర్భాలు చూసాం. కులాల్ని ద్వేషించారు. ఇన్ని చేసినప్పుడు వీటన్నిటి చిట్టా తీస్తే అసలు ఒక చిన్న ఎగ్జిబిషన్ కాదండి, మొత్తం ఢిల్లీ అంతా పరిచి చూపించవచ్చు ఫొటోస్. మీరు అన్నీ జరిగాయి ఆ ప్రభుత్వంలో, అక్రమాలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, దోపిడీలు కానివ్వండి. సో అవన్నీ వదిలేసి ఇక్కడ ఆయన కర్తవ్యం ఏంటి? ఒక పులివెందుల ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన కర్తవ్యం ఏంటి? 11 మందిలో తాను ఒక్కడు వెళ్ళి అసెంబ్లీ అటెండ్ అవ్వాలి. అసెంబ్లీ జరుగుతున్న టైంలో అదెగ్గొట్టేసి ఈయన పార్లమెంట్ జరుగుతున్న టైంలో ఏదో ఆంధ్రప్రదేశ్ని ఏదో బద్నాం చేద్దాము, అక్కడ పరిపాలన బద్నాం చేద్దాము, అక్కడ కూటమి పాలనని అపహాస్యం చేద్దాము అన్న ఉద్దేశంతో వెళ్ళి అక్కడ పెట్టారు. కానీ ఏమైంది, ఇప్పుడు అక్కడ మీడియా అంత కవరేజ్ ఆయనకి ఇవ్వలేదు. ఇవాళ దట్స్ వెరీ ఆబ్వియస్. ఆయన అనుకున్నది ఏంటి? ఇండి కూటమి నేతలు అందరూ వచ్చి ఆయన పక్కన నిలబడి ఆయనతో పాటుగా ప్రసంగించి సంఘీభావాన్ని తెలుపుతారు. ఇది ఒక పెద్ద ఏమంటారు, ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుందనే ఒక ఉద్దేశంతో చేసిన ధర్నాలా కనిపిస్తుంది ఇది. కానీ అక్కడ ఒక అఖిలేష్ యాదవ్ గారు తప్పితే ఎవరు రాలేదు. అఖిలేష్ యాదవ్ గారి ప్రసంగాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయనకి విషయాల మీద అవగాహన కల్పించినట్టుగా, అంటే ఆయనకు వేరే విధమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో అనిపించింది నాకు. బట్ ఎవరు పెద్ద మేజర్ లీడర్స్ ఎవరు ఆయన పక్కన వచ్చి నిలబడిన ఇది లేదు. సంఘీభావం ప్రకటించవచ్చు, కానీ అక్కడ ఫిజికల్గా వచ్చి అక్కడ నిలబడిన వాళ్ళు లేరు. ఇదే కాకుండా ఆయన చేస్తున్న దగ్గరలోనే మదన్ మోహన్ గారు, శాంతి గారి భర్త వచ్చి ఆయనకి న్యాయం చేయాలంటూ ఆయన కూడా ధర్నా చేయటం. ఇండియా కూటమి కూడా ఈరోజు ధర్నా ఉందిలేండి. కనీసం అంటే ప్రెస్ వాళ్ళు కొంచెం డీటెయిల్డ్గా క్వశ్చన్స్ అడుగుతుంటే కూడా ఆయనకు ఆన్సర్ చేసే సహనం కానీ, ఆ డీటెయిల్స్ కానీ ఆయన దగ్గర లేకపోవడం కూడా శోచనీయం. కనీసం ఇంత పెద్ద స్కేల్లో నువ్వు ధర్నా చేద్దాం అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నేషనల్ మీడియా ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో